ముందుకొచ్చి కేసులు పెట్టి ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు అల్లాడిపోయినటువంటి పరిస్థితులు చూసామే. మరి ఒక మనిషి మీ పోలీస్ కస్టడీలో చనిపోయి ఆ మనిషిని బూడిద చేసేస్తే ఎందుకు డీజీపీ మాట్లాడరు, ఎందుకు హోంమంత్రి మాట్లాడరు, ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడరు? ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే, ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే వీరెవరూ మాట్లాడట్లేదు. దీంట్లో మళ్ళీ కేవలం ఒక సీఐని తీసుకొని వచ్చి అరెస్టు చేసి ఈ తప్పంతా కూడా ఒక సీఐదే అనేటువంటి విషయాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది కేవలం ఒక సీఐ చేసినటువంటి తప్పు కాదు. సీఐతో పాటు సీఐ మీద ఉన్నటువంటి ఏసీపీ కానీ, కమిషనర్ కానీ, డీజీ కానీ వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే మీ సిట్ ఎంక్వైరీల ద్వారా వాస్తవాలు బయటికి రావని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి, లేదా కోర్టు అన్న సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇన్ని తప్పులు చేసి అసలు ఈ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఈ ముఖ్యమంత్రి కొడుకు ఎప్పటి నుంచి అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాడో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని హింసించాలని, అక్రమంగా కేసులు పెట్టాలని, ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడో, పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా